ఎంపైర్స్కి ఎప్పుడు ఆర్సీబీ అంటేనే కుళ్ళు. ఆర్సీబీ మ్యాచ్ డెసిషన్లు ఇస్తారు. జేసన్ పట్టింది క్యాచ్, ఆ నేలకేసి రుద్దాడు బాల్ని, ఎలా ఇస్తారా అవుట్? ఓన్లీ బికాజ్ ఆర్సీబీ అని చేశారు కదా. ఏడమా ఆర్సీబీ కాబట్టి చేశారా? ఈ నోరు ఎక్కడ పోయిందిరా? ఎస్ఆర్హెచ్కి ఇదే జరిగినప్పుడు మీ నోర్లు ఎక్కడ పోయాయి? క్లాసన్కి అయింది, అభిషేక్ శర్మకి అయింది, అప్పుడు ఎక్కడ ఉన్నారా మీరంతా? అప్పుడే ఆపుంటే జరిగుండేది కాదు. అరే మీ ఇద్దరు కొంచెం వైలెంట్గా ఉన్నారు. నేను చెప్పమంటారా? నన్ను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఏదో ఇస్తావుగా బొంగుల లాజిక్ ఇవ్వు. వచ్చాడురా పెద్దరాయుడు, తీర్పిస్తాడు ఇప్పుడు. నేను అక్కదబ్బాయిలు ఇప్పుడు ఏంటంటే క్రికెట్లో రూల్స్ కాదు ఉండేవి, లాస్. అండ్ లాస్ ఆర్ సబ్జెక్ట్ టు ఇంటర్ప్రిటేషన్. వేరే వేరే ఎంపైర్లు అదే లాని వేరేగా ఇంటర్ప్రిట్ చేసి వేరే డెసిషన్లు ఇవ్వచ్చు సేమ్ సిచ్యువేషన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసు ఉందా, నువ్వు ఆర్సీబీ ఫ్యాన్ కాబట్టి నీకు నాట్ అవుట్ అనిపిస్తుంది, కానీ అదే జీటీ ఫ్యాన్కి అయితే అవుట్ అనిపిస్తుందిగా. ఎంపైర్ ఏమనుకున్నాడు ఇక్కడ? తన ఇంటర్ప్రిటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. బాల్ పట్టాడు, స్లైడ్ అయ్యాడు, అంతలోపలే బాల్ క్యాచ్ తోటి కంట్రోల్లో ఉన్నాడు, సో లా ప్రకారంగా అవుటే. దాని తర్వాత నేలకేసి పట్టించాడు, అది పర్లేదు, తన ఇంటర్ప్రిటేషన్ అది. కానీ వేరే ఎంపైర్ ఇదే సిచ్యువేషన్లో అవుట్ ఇస్తాడేమో, బికాస్ తన ఇంటర్ప్రిటేషన్ కంట్రోల్ లేడని. ఇక్కడ వచ్చిన చిక్కు, ఎంపైర్లు మారిన కొద్దీ, అంటే మనుషులు మారిన కొద్దీ వాళ్ళు ఆ లాని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారో దాన్ని బట్టి డెసిషన్ మారచ్చు. హ్యూమన్ బీయింగ్స్ ఈ డెసిషన్ తీసుకున్నంత వరకు ఇలాంటి ఎర్రర్స్ జరుగుతూనే ఉంటాయి. దీన్నే హ్యూమన్ ఎర్రర్ అంటారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నాయి క్రికెట్లో, ఎంపైరింగ్లో. ఇది డిఆర్ఎస్ వచ్చాక జరిగింది, ఇది నెక్స్ట్ మ్యాచ్లో జరుగుతాయి. ఏదో కాస్త ఇప్పుడు మనకు కొంచెం ఫ్రస్ట్రేషన్గా ఉంటుంది, కానీ ఫ్లోలో ఫాలో అయిపోవాలి. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకుని ముందుకెళ్ళాలి, అంతే. ఏం చేయలేము. నీ బొంగుల లాజిక్ ఎవరికి కావాలి? మాకు ఎమోషనల్ ఉంటాయి ఇక్కడ ఫ్యాన్స్, మేము తెలిసి ఇలానే అంటాడని. ఈడు ముందు నుంచి ఎస్ఆర్ఎస్ హేటర్, గట్టిగా మాట్లాడు ఆర్సీబీ హేటర్ కూడా. ఇది బాగుందిరా, మీరు కలిసిపోయారా నీ లాజిక్ మాడుతుంటే? నాకెందుకు వచ్చిన గొడవ? మీరు ఇలానే కొట్టుకుంటారా బాబు, మీరు ఇలానే ఆడమండి. నేను పోతా, నాకొద్దు, మీరు ఇలా ఉండకండి. ఇది జరుగుతుంది. హ్యూమన్ ఎర్రర్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్పోర్ట్ ఆఫ్ క్రికెట్. లాస్ ఆర్ సబ్జెక్ట్ టు ఇంటర్ప్రిటేషన్. ఇదే సిచ్యువేషన్కి ఎంపైర్లు, వేరే ఎంపైర్ అయితే వేరేగా డెసిషన్ ఇస్తారు, అవుట్ అంటారు, ఒకళ్ళు నాట్ అవుట్ అంటారు. ఇది ఇలానే ఉంటుంది గేమ్లో. ఎలా దారవకండి ప్లీజ్.